సార్ మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు పౌరాణిక చిత్రాలు చేయబోతున్నాను అని ఒక చిన్న హింట్ ఇచ్చారు సమ్ ప్రెస్ మీట్ ఆర్ ఇంటర్వ్యూలో. ఒకవేళ చేస్తే ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళ తాతగారు సీనియర్ ఎన్టీఆర్ చేసినట్లుగానే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడబోతున్నామా? ఆయన తర్వాత ఆ లెగసీని ఈయన కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా అంటే మీరేమంటారు? చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ మిస్టర్ తారక్ అతను రావడమే ఒక పౌరాణిక సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. బాలరామాయణం చైల్డ్ ఆర్టిస్ట్ కానీ బాలరామాయణాన్ని ఎంఎస్ రెడ్డి గారు తీశారు. శబ్దాలయ దాంట్లో రావడమే పౌరాణికంగా వచ్చాడు. వచ్చి మామూలు మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1 మామూలుగా సాంఘిక సినిమాలు చేసినా కూడా తర్వాత యమదొంగ సినిమా మంచి అద్భుతమైన కామెడీ, అద్భుతమైన పంచి. అది కాకుండా యమదొంగ అంటే ఈయన యమదొంగ వాళ్ళ తాతది యమగోళ, వాళ్ళ యమగోళ స్ఫూర్తితో తీసిన సినిమా. ఎన్టీఆర్ చాలాసార్లు చాలా సందర్భాల్లో అతను మాట్లాడుతూ మా తాత చేసిన పౌరాణిక పాత్రలు రాముడు, కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, యమధర్మరాజు ఎలా చేశాడు, ఇవన్నీ చేయాలని ఉంది, చేస్తాను భవిష్యత్తులో అని అంటున్నాడు. ఆయన చేస్తే కూడా బాగానే ఉంటుంది. నైపుణ్యంగా చిత్రీకరించగల దర్శకుడు, అలాంటి సినిమాలు తీయాలనే ఆలోచన కలిగిన నిర్మాత, వీళ్ళన్నీ కుదిరితే గిన భవిష్యత్తులో మాత్రం తప్పకుండా నేను అలాంటి పాత్రలు చేస్తాను అనే మాట మాత్రం అంటున్నాడు.